తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ క్లాస్ 10 స్టూడెంట్స్ పొరపాటున కూడా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు చిట్స్ కావచ్చు, స్లిప్స్ కావచ్చు తీసుకెళ్ళకండి. సార్ నేను ఫెయిల్ అయిపోతాను, అస్సలు చదవలేదు, ఎలాగో ఒకలాగా నేను పాస్ అవ్వాలి ఇదే ఇయర్, ఇది మైండ్లోకి వెళ్ళి తీసేయండి. నువ్వు చదివావా, నిజాయితీగా వెళ్ళి రాయి. నువ్వు చదవలేదా, అటెంప్ట్ చేయి హానెస్ట్ గా, నీకు ఏది వస్తే అది. అంతేకాని స్లిప్స్ పెట్టి చిట్స్ పెట్టి లైఫ్ ని అసలు పాడు చేసుకోకండి రా పిల్లలు. జీవితం లోపల 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఈవెన్ అసలు 10th క్లాస్ కూడా చదువుకొని వాళ్ళు ఎందరో మంది గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకనే పొరపాటున స్లిప్స్ చిట్స్ తీసుకెళ్ళకండి. స్క్వాడ్ కు దొరికారా గుర్తుపెట్టుకున్నప్పుడు లైఫ్ పైన ఒక బ్లాక్ స్పాట్ పడుతుంది. ఎప్పుడైతే ఒక పర్సన్ పైన చెడు అభిప్రాయం వస్తుందో దాన్ని మనం పోగొట్టుకోవాలంటే చాలా కష్టపడాలన్న అది మీకు అర్థం అవ్వదు. జీవితం లోపల దాన్ని పోగొట్టుకోవడానికి మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ కి వెళ్లకుండా ఉండాలంటే ఇది అవాయిడ్ చేయండి అసలు. రైట్? ఇకపోతే పిల్లలు రండి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ క్లాస్ 10 స్టూడెంట్స్ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ కి ఒక రోజు ముందు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, నోట్ చేసుకోండి. మీకు 9:30కి ఎగ్జామ్ ఉంటుంది కదా పిల్లలు, మీరు అట్లీస్ట్ ఎగ్జామ్ సెంటర్ కి 30 మినిట్స్ నుంచి 1 అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు అంటే పిల్లలు, మీకు అక్కడ సెక్యూరిటీ చెక్కింగ్ అనేటువంటిది ఉంటుంది. అదే విధంగా మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ని చెక్ చేసుకొని మీది ఏ రూమ్ లో పడిందో నీ సీటు నువ్వు వెతుక్కోవాలి. దాని తర్వాత మీరు సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత నీ బెంచ్ పైన నువ్వు కూర్చున్న తర్వాత పిల్లలు మీకు ఇన్విజిలేటర్ చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు. అదే విధంగా మీకు ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తాడు, దాన్ని ఫిల్ చేయాలి. దాంట్లో మీ హాల్ టికెట్ నెంబర్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ అనేటువంటి చేయాలి. సో చాలా తతంగం అనేటువంటిది ఉంటుందిరా పిల్లలు. సో అందుకనే మీరు ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 30 మినిట్స్ నుంచి 1 అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి రీచ్ అవ్వాలి. అండ్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు లేట్ గా ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళినట్టయితే లోపల టెన్షన్ పెరుగుతుంది. టెన్షన్ పెరిగితే మీరు ఎంత బాగా చదివినప్పటికీ కూడా ఆ టెన్షన్ లోపల చదివిందంతా మర్చిపోతారు. సో ఈ ప్రాబ్లమ్ ని మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే అట్లీస్ట్ 30 మినిట్స్ నుంచి 60 మినిట్స్ ముందే మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. చలో ఇకపోతే పిల్లలు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏమేం క్యారీ చేయాలి? సో అందరికి బ్రహ్మాస్త్రం ఏంటంటే హాల్ టికెట్. ఇది లేకపోతే పిల్లలు మీకు ఎంట్రీ ఉండదురా పిల్లలు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హాల్ టికెట్ ని తీసుకొని వెళ్లాల్సిందే. సార్ స్కూల్ ఐడి కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు తీసుకొని వెళ్ళాలంటే మ్యాండేటరీ కాదురా నాన్న, మ్యాండేటరీ కాదు. ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ కాదు, ఎవరైనా చెప్పినా కూడా మీరు అవాయిడ్ చేయండి. ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ కాదు నాన్న. స్కూల్ ఐడి మీకు కావాల్స్తే తీసుకొని వెళ్ళండి, నేను తీసుకొని వెళ్ళాలి అని చెప్తాను. ఓకేనా? మన రూల్స్ ఏం లేదు స్కూల్ ఐడి తీసుకొని వెళ్ళాలని, కానీ తీసుకొని వెళ్ళండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రా పిల్లలు, హాల్ టికెట్ లేకపోయినా కూడా మనం స్కూల్ ఐడిని చూపించి మేనేజ్మెంట్ తోని మాట్లాడి వాళ్ళు ప్రిన్సిపల్ కి కాల్ చేసేసి హాల్ టికెట్ మర్చిపోయినా కూడా సో మనం స్కూల్ ఐడి ఉంటే ప్రిన్సిపల్ సార్ తోని మాట్లాడి సో చెయ్యొచ్చు. ఒకసారి నేను కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ మర్చిపోతే నా ఐడి కార్డుని నేను చూపించి సార్ తోని ప్రిన్సిపల్ సార్ తోని అటు నుంచి కాల్ మాట్లాడించి సో వాళ్ళు మాట్లాడుకొని నాకు ఎగ్జామ్ సెంటర్ కి అలో చేశారు ఒక 10-5 మినిట్స్ తర్వాత నైనా కూడా. సో అందుకనే ఐడి కార్డ్ నేను రికమెండ్ చేస్తాను, తీసుకెళ్ళినా మంచిదే. నెక్స్ట్ పిల్లలు, ఇకపోతే పిల్లలు ప్రతి ఒక్కరు మినిమం 2 బ్లూ పెన్స్ ని 2 బ్లాక్ పెన్స్ ని మెయింటైన్ చేయండి. సమ్ టైమ్స్ మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మన దరిద్రం మంచిగా లేకపోతే మనం ఒకటే బ్లూ పెన్ తీసుకెళ్తే సమ్ టైమ్స్ అది మనకి పారకపోవచ్చు కరెక్ట్ గా. సో అందుకనే సో మినిమం 2 బ్లూ పెన్స్ ని తీసుకెళ్ళండి. డిఫరెంట్ కంపెనీ తీసుకెళ్ళండి. ఓకేనా? ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి మనకి కుదురుతుంది. 2 బ్లూ పెన్స్ 2 బ్లాక్ పెన్స్. సో జెల్ పెన్స్ ని అవాయిడ్ చేయండి. అండ్ అగైన్ నేను ఇన్స్ట్రక్షన్స్ నేను ప్రాపర్ గా చదివాను అఫీషియల్ వెబ్సైట్ లో నుంచి పిల్లలు మీకు. సో ఇన్స్ట్రక్షన్ లో ఎక్కడ కూడా మీరు జెల్ పెన్స్ వాడద్దు అని లేదు, కానీ మీరు జెల్ పెన్స్ వాడడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే అది థిక్ గా పారుతుంది కాబట్టి. సో మీకు బుక్లెట్ లేదంటే పేపర్స్ ఇస్తారు కదా, సో ఇటు సైడ్ రాస్తే నెక్స్ట్ సైడ్ అది థిక్ గా కనిపిస్తుంది. సో దానివల్ల మనం నెక్స్ట్ పేజ్ లో రాసేటప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్ గా కనిపించదంతా క్లమ్జీ అవుతుంది రా పిల్లలు. బ్యాక్ పేజ్ లో రాసిందంతా ఇటు పేజ్ లో కనిపిస్తుంది, ఇటు పేజ్ లో రాసింది బ్యాక్ పేజ్ లో కనిపిస్తుంది. సో దట్ ఏంటంటే ఆన్సర్స్ లోపల లెటర్ ఏమవుతుంది క్లమ్జీగా కనిపిస్తుంది. దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ ని మీరు ఫేస్ చేయొచ్చు రా పిల్లలు. రైట్? ఇకపోతే పిల్లలు మీకు సైన్స్ ఎగ్జామ్ ఉందనుకుందాం. ఓకేనా? సో అప్పుడు మీకు పెన్సిల్ అవసరం అవుతుంది రా పిల్లలు, మనకి ఎరైజర్ అవసరం అవుతుంది, షార్ప్నర్ అవసరం అవుతుంది. సో స్కేల్ అనేది ప్రతి ఎగ్జామ్ కి ఖచ్చితంగా అవసరం అవుతుంది. స్కేల్ అనేటువంటి తీసుకొని వెళ్ళాలి. రైట్? సో పెన్సిల్, ఎరైజర్, షార్ప్నర్ ఇవేమో పిల్లలు మీకు అండ్ స్కేల్ ఇవేమో మీకు జనరల్ గా డయాగ్రామ్స్ ఉన్నప్పుడు డయాగ్రామ్స్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో సో వాటికి మీరు వీటన్నిటిని తీసుకొని వెళ్ళండి. మ్యాథ్స్ ఎగ్జామ్ కి పిల్లలు మీరు జామెట్రీ బాక్స్ ని తీసుకొని వెళ్ళొచ్చు రా పిల్లలు. రైట్?
ట్రాన్స్పరెంట్ ప్యాడ్ ని తీసుకుని వెళ్ళండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి ఎగ్జామ్ సెంటర్ లోపల మీకు వాటర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాటర్ ఉన్నా కూడా కొంచెం రూమ్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఎగ్జామ్ రాసేటప్పుడు మనం మధ్యలో వెళ్ళి అక్కడికి వెళ్ళి వాటర్ తాగి రావడానికి కొంచెం ఇబ్బందిగా మీరందరూ ఫీల్ అవ్వచ్చు. ఓకేనా, ఫ్లో మిస్ అవుతుంది, రైట్? అందుకే పిల్లలు మీరు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ని తీసుకొని వెళ్ళొచ్చు. పిల్లలు ఇన్స్ట్రక్షన్ లో ఎక్కడ కూడా వాటర్ బాటిల్ తీసుకెళ్లొద్దు అని లేదు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ని తీసుకుని వెళ్ళొచ్చు, రైట్ ఎవ్రీబడి? ఓకే. ఇకపోతే పిల్లలు డ్రెస్ కోడ్. సార్ మేము నార్మల్ గా స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్ళాలి స్కూల్ కి, మళ్ళీ ఎగ్జామ్ రోజు కూడా స్కూల్ డ్రెస్ వేసుకోవాలి. మీ ఇష్టం రా పిల్లలు. స్కూల్ డ్రెస్ వేసుకుంటే స్కూల్ డ్రెస్ వేసుకోండి, స్కూల్ యూనిఫామ్. లేదనుకుంటే ఏదైనా మంచి ఫార్మల్ది వేసుకోండి రా పిల్లలు. బట్ హెవీగా వేసుకుని వెళ్ళకండి, ఓకేనా? అదే విధంగా సింపుల్ ఫుట్ వేర్, అదే విధంగా మినిమం యాక్సెసరీస్ మాత్రమే తీసుకుని వెళ్ళండి రా పిల్లలు, ఓకేనా? హెవీ యాక్సెసరీస్ ఎస్పెషల్లీ లేడీస్ కావచ్చు, ఓకేనా? అండ్ మనకి ఉంటారు మన స్టూడెంట్స్, నేను టాన్ జీన్స్ వేసుకుని వెళ్తాను, జంపర్ వేసుకుని వెళ్తాను, ఓకేనా, 2-3 టీ షర్ట్లు వేసుకుని ఇబ్బంది అవుతుంది నాన్న. స్క్వాడ్ వచ్చింది అనుకుందాం, మన కర్మగాలి అబ్బాయిలకు ఎలా ఉంటుందంటే వాళ్ళే కనిపిస్తారు, చిప్రి జుట్టు ఇలా జంపర్లు వేసుకొని చినిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళిపోయిన వాడే కనిపిస్తాడు. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చెక్ చేస్తాడు. మీరు కావాలంటే ఒకసారి గమనించండి స్క్వాడ్ వచ్చినప్పుడు. సో వాళ్ళు లేపేసరికి వాని మైండ్ లో వచ్చిన 2-3 ఆన్సర్స్ కూడా వాడు మర్చిపోతాడు. స్క్వాడ్ వచ్చిందంటే ఎట్లుంటుంది దడ. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే సింపుల్ గా ఫార్మల్ గా బుద్ధిమంతులు లెక్కలేళ్ళు. అదే విధంగా మీరు ఏం అవాయిడ్ చేయాలి? సో హెవీ జ్యువెలరీస్ కావచ్చు, స్మార్ట్ వాచెస్ కావచ్చు, ఫ్యాన్సీ బెల్ట్స్ కావచ్చు, క్యాప్స్, లేదంటే మనకి సన్ గ్లాసెస్. ఈ వీటితో ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది కాబట్టి, టెక్నాలజీ వచ్చింది కాబట్టి, సో ఇలాంటి బాగా చెక్ చేస్తారు. సో అందుకని వీటిని అవాయిడ్ చేయండి రా పిల్లలు. ఇకపోతే ఇంకా మీరు బిల్కుల్ మొత్తమే అవాయిడ్ చేయాల్సినటువంటిది, అసలే అలో లేవంటే స్మార్ట్ ఫోన్ మొత్తమే అలో లేదు, స్మార్ట్ వాచెస్ కూడా అలో లేవు, బ్లూటూత్ డివైస్ అలో లేవు, ఇయర్ ఫోన్స్ అలో లేవు, క్యాలిక్యులేటర్ అలో లేదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి అలో లేవు, రిటర్న్ నోట్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, చిట్స్ కావచ్చు, స్లిప్స్ కావచ్చు, స్మార్ట్ పెన్స్ కావచ్చు, డిజిటల్ డివైజెస్ ఏమీ కూడా పిల్లలు మీకు ఎగ్జామ్ కి అలో ఉండదు. పొరపాటును కూడా తీసుకొని వెళ్ళకండి. బయట మీ పేరెంట్స్ దగ్గర ఉంచి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాటిని తీసుకొని వెళ్ళండి రా పిల్లలు. ఇవి ఇంపార్టెంట్ విషయాలు చాలా. వెళ్లే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారా పిల్లలు. ఇన్ని రోజులు మీరు చాలా కష్టపడి చదివారు. ఇది మీ లైఫ్ లో వచ్చేటువంటి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ రా పిల్లలు. సర్టిఫికేట్ పరంగా ఎంతో కొంచెమైనా యూజ్ అయ్యే విధంగా ఉండేటువంటి ఫస్ట్ ఎగ్జామ్ రా పిల్లలు, బోర్డ్ ఎగ్జామ్. సో పిల్లలు అస్సలు భయపడకండి. మీరు ఎంతైతే కష్టపడి చదివారో దానిపైన నమ్మకం పెట్టుకోండి. మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. ఎగ్జామ్ హాల్లోకి ధైర్యంగా వెళ్ళండి. ఎస్పెషల్లీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళబోయే ముందు వీలైతే ఒక 5 to 10 minutes మెడిటేషన్ చేసుకొని వెళ్ళండి రా పిల్లలు. మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పొరపాటున కూడా ఆ సెంటర్ దగ్గర అందరితో మాట్లాడకండి రా పిల్లలు. మాట్లాడినా కూడా నార్మల్ విషయాలు మాట్లాడండి. నువ్వు ఈ చాప్టర్ కంప్లీట్ చేసినవా, ఆ చాప్టర్ కంప్లీట్ చేసినవా, ఈ క్వశ్చన్ నీకు వచ్చా, ఆ క్వశ్చన్ నీకు వచ్చా, ఇప్పుడే ఈసారి చెప్పిండు, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా చదువుకునే, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందంట. అక్కడికి వెళ్ళి మరి గబగబా ఆ క్వశ్చన్ చూసుకోవడం, ఈ టెన్షన్లు ఏం పెట్టుకోకండి నాన్న. ఎగ్జామ్ కి ఎస్పెషల్లీ 1 hour ముందు ఏం కూడా చదవకండి. చదివారా, కొత్తది నీ మైండ్ లోకి ఎక్కిస్తే పాతది మర్చిపోతావు. సో అందుకనే ప్రశాంతంగా మైండ్ ని ఉంచుకోండి. మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు చాలా బాగా అద్భుతంగా మీరు పర్ఫామ్ చేస్తారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ వదిలేయకండి రా పిల్లలు. అన్నిటికీ ఆన్సర్ రాసేసిరండి. ఎక్స్ట్రాస్ పక్కన పెట్టండి, ఓకేనా? ఫస్ట్ రాయాల్సింది రాసేసి, నీకు టైం ఉంటే లాస్ట్ లో ఎక్స్ట్రాస్ కూడా ఆన్సర్ రాసేసిరా, ప్రాబ్లం ఏం లేదురా పిల్లలు. ఆన్సర్ మాత్రం వదిలేయకు. నాకు ఏం రాదు అని ఆన్సర్ అస్సలు వదిలిపెట్టకండి రా పిల్లలు. మీరు ఒక్కరి లైన్ రాసిన దానికి మార్క్స్ ఇస్తారా పిల్లలు. సమ్ టైమ్స్ అదే మిమ్మల్ని పాస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకనే ఏదో ఒకటి రాసేసిరండి. రిలవెంట్ గా నీకు ఆ చాప్టర్ నుంచి ఏది తెలిసి అది రాసేసిరండి రా పిల్లలు, పాస్ అయిపోతారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి రా పిల్లలు. ఎగ్జామ్ టైం లోపల ఈ అజయ్ సార్ నీకు చాలా ఉపయోగపడతాడు.